Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. కేసీఆర్ కోసం రెడీ చేసిన 22 బుల్లెట్ ప్రూఫ్ కార్లను రేవంత్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? కాన్వాయ్కి సిద్ధంగా ఉన్న 22 ల్యాండ్ క్రూయిజర్లను సీఎం రేవంత్ రెడ్డి వాడుకుంటారా, లేదంటే ప్రగతి భవన్ను వదిలేసినట్టు వాటిని కూడా వదిలేస్తారా? పబ్లిక్లో ఇప్పుడు ఇలాంటి చర్చనే నడుస్తోంది. విజయవాడలోని త్రిహేణి ఇంజనీరింగ్ వర్క్స్లో ఉన్న ఈ కార్లను రేవంత్ ఏం చేస్తారు అంటూ బీఆర్ఎస్ అనుకూల వర్గం కూడా ప్రభుత్వం పైన సెటైర్లు వేస్తోంది. కార్లను కేసీఆర్ రెడీ చేయించినా అవి తన సొంతానికి కాదు కదా, ప్రభుత్వం ఆస్తే కదా అని రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఖర్చు విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామంటున్నారు కొత్త సీఎం రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో దుబారా ఖర్చులు వద్దు అని చెప్పుకొస్తున్నారు. ఈ సందర్భంలోనే రేవంత్ రెడ్డి గత సీఎం కేసీఆర్ విజయవాడలో రెడీ చేయించిన కొత్త కార్ల అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం డబ్బును అడ్డగోలుగా ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి చెప్పిన 22 ల్యాండ్ క్రూయిజర్ల ముచ్చట వైరల్ అయింది. ఒక్కో కారు ధర 3 కోట్లని, మొత్తం 66 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ చెప్పిన ఆ మాటలపై ఇప్పుడు రాజకీయ దుమారం తీవ్ర స్థాయిలో మొదలైంది. నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం, ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అయితే ల్యాండ్ క్రూయిజర్లపై బీఆర్ఎస్ వర్గాలు, అనుకూల మీడియా సీఎం రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి మొదలుపెట్టింది. కేవలం కేసీఆర్ను బద్నాం చేయడం కోసమే రేవంత్ రెడ్డి 22 కొత్త కార్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని, తన అనుకూల మీడియాలో ఆ వార్తను వేయించి గోల చేయించారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. అధికారంలోకి రాగానే రాష్ట్రం అప్పుల్లో ఉందని శ్వేతపత్రం విడుదల చేసిన రేవంత్ రెడ్డి తను కొత్త కార్లను కొనుగోలు చేస్తే జనం ముందు పరువు పోతుందనే ఉద్దేశంతోనే రెడీగా ఉన్న కార్ల అంశాన్ని తెరపైకి తెచ్చి నెపాన్ని కేసీఆర్ పైన నెట్టేశారని మాట్లాడుకొస్తున్నారు. కేవలం కేసీఆర్ను బద్నాం చేయటమే రేవంత్ లక్ష్యమన్నది బీఆర్ఎస్ వర్గాల ఆరోపణ. ఇప్పుడు ప్రశ్నల్లా ఒకటే, కేసీఆర్ రెడీ చేయించిన కొత్త ల్యాండ్ క్రూయిజర్లను కొత్త సీఎం రేవంత్ రెడ్డి వాడుకుంటారా లేదా అని. కడియం శ్రీహరి లాంటి బీఆర్ఎస్ నాయకులు మాత్రం కొత్త కార్లు కొంటే తప్పేంటి అని నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై రివర్స్ అటాక్ చేస్తున్నారు. కార్లు కేసీఆర్ తయారు చేయించినా అది ప్రభుత్వం ఆస్తే కదా అని అడుగుతున్నారు. ఖర్చు 66 కోట్లు పెట్టినా అది ప్రభుత్వ ఆస్తిని సృష్టించడానికే కదా అన్నది బీఆర్ఎస్ వాదన. కేబినెట్ ఆమోదంతోనే కొత్త కార్లు కొన్న విషయం రేవంత్ రెడ్డి మర్చిపోయారా అని ఎదురుదాడి చేస్తున్నారు కడియం శ్రీహరి. సీఎం కాన్వాయ్ పైన రేవంత్ రెడ్డి తెలిసి మాట్లాడుతున్నారా లేక తెలియక మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత. సీఎం సెక్యూరిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిందని, కార్లు మార్చాలా వద్దా అన్నది పోలీసులు నిర్ణయిస్తారని చెప్పుకొస్తున్నారు. అలాంటప్పుడు కార్ల అంశాన్ని కావాలని రాద్ధాంతం చేయటం సీఎం గౌరవానికి తగదని వాదిస్తున్నారు కవిత. యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు. ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలి, ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు. సెక్యూరిటీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు. అదే విధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వాయ్ని ఎట్లా బిల్డ్ చేయాలి, ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్ గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా. ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా క్రియేట్ చేసినట్టున్నారు. అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు. అవన్నీ మనకు కూడా చెప్పరు కదా, సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటి ఉంటాయి. దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడడం, ఏదో సీక్రెట్ గా విజయవాడలో దాచుకున్నాం, ఆ ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు, ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు. నిజానికి కేసీఆర్ రెడీ చేయించిన కొత్త కాన్వాయ్లో 22 కార్లు లేవని చెబుతున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. కేవలం 18 మాత్రమే ఉన్నాయని, అందులో 8 మాత్రమే ల్యాండ్ క్రూయిజర్లని, మరో 8 ఫార్చ్యూనర్లని, ఇంకో 2 బస్సులున్నాయని చెప్పుకొస్తున్నారు. గత ప్రభుత్వం డబ్బును దుబారా చేసిందనే నిందను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికే 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేశారనే మాట రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారని మండిపడుతున్నారు. దీంతో ఇప్పుడు మొత్తం కేసీఆర్ రెడీ చేయించిన కార్ల సంఖ్య ఎంత,
8, 18, 22 అనే ప్రశ్న కూడా తెర మీదకి వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా డబ్బును అడ్డగోలుగా ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రగతి భవన్ వద్దని వదిలేసి వెళ్లిన రేవంత్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో కొత్త క్యాంపు కార్యాలయం కట్టించుకునేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ బెజవాడలో రెడీ అవుతున్న కొత్త కార్లపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఖర్చు చేసింది ప్రభుత్వ డబ్బే కాబట్టి కొత్త కాన్వాయ్ని తీసుకుంటారా, లేదంటే ప్రగతి భవన్ను డిప్యూటీ సీఎంకు అప్పగించినట్టు కొత్త కార్లను కూడా ఇతర అవసరాలకు వాడుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి మాత్రం దుబారా ఖర్చును ఏమాత్రం క్షమించేది లేదంటున్నారు. దుబారాను అడ్డుకుని తీరుతామని చెబుతున్నారు. దీంతో కొత్త కాన్వాయ్పై రేవంత్ రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది.